బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. లక్ష్మీ మంచు అంటే మనందరికీ సినిమా యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, హోస్ట్గా మాత్రమే తెలుసు. కానీ ఆమె టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ఎన్జిఓ ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. వన్ 165 టోటల్ స్కూల్స్ అండి. ఇవి 16,500 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు అసలు సినిమా స్టార్స్ అంటే బిజీగా ఉంటారు. లక్ష్మీ మంచు గారి సంగతి తెలిసిందే. ఆవిడ ఇంత టైం ఎలా ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల కోసం? ఎంత టైం బిజీగా ఉన్నా సరే మనం ఇట్లాంటిది ఒకటి చెయ్యాలనే సంకల్పం ఆవిడికి. పైగా లక్ష్మి గారు కూడా నిజంగా చాలా లవబుల్ లేడీ. నిజంగా ఆవిడైతే ఎవరినైనా చాలా ప్రేమగా చూస్తారు. మరి మేము వాలంటీర్సే, కానీ చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటది, మాట్లాడుతుంది, స్పెండ్ చేస్తుంది టైమింగ్. ఇలా గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ కోసం మీరు వాలంటీర్గా వర్క్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నేను వాలంటీర్గా వర్క్ చేయాలి అని అయితే ఫస్ట్ లేదండి, బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అన్నమాట. అంటే గవర్నమెంట్ టీచర్ కాకుండానే రోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి టీచ్ చేస్తున్నారు. ఇంగ్లీషు, సైన్స్, సోషల్. అసలు ఇంత టైం ఇవ్వాలని ఎలా అనిపించింది? అది కూడా 7 ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో. నాకైతే చాలా హ్యాపీగా, తృప్తిగా ఉందండి దీనివల్ల. లక్ష్మీ మంచు గారు ఇప్పుడు ఏపీ, తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్స్ కోసం వర్క్ చేస్తున్నారు. అంటే అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం, అంటే ల్యాప్టాప్స్ కావచ్చు, కంప్యూటర్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, యూనిఫామ్స్ ఇవ్వడం, ఇలాంటి వాటివి మీరు చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీ ఎన్జిఓ ద్వారా? రూరల్ ఏరియాస్లో ఎక్కువ డిజిటలైజేషన్ క్లాస్ రూమ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. లక్ష్మీ మంచు అంటే మనందరికీ సినిమా యాక్ట్రెస్, ప్రొడ్యూసర్, హోస్ట్గా మాత్రమే తెలుసు. కానీ ఆమె టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ఎన్జిఓ ద్వారా అనేక ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. లక్ష్మీ మంచు నిర్వహిస్తున్న ఈ టీచ్ ఫర్ చేంజ్ అనే ఆర్గనైజేషన్లో లాస్ట్ 7 ఇయర్స్ నుంచి వాలంటీర్గా వర్క్ చేస్తున్న అనిత గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా లక్ష్మీ మంచు గారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లల జీవితాల్లో ఆవిడ మార్పు తెచ్చారు అనేది తెలుసుకుందాం. నమస్తే అనిత గారు. నమస్తే అండి. మీ ఆర్గనైజేషన్ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్న తర్వాత నాకు చాలా మంచిగా అనిపించిందండి. అందుకే మీ ద్వారా అసలు ఈ టీచ్ ఫర్ చేంజ్ ఏం చేస్తుంది అనేది అందరికీ చెప్పాలనుకున్నాను. ఈ ఆర్గనైజేషన్ని లక్ష్మీ మంచు గారు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇక్కడ ఏం చేస్తూ ఉంటారు? ఇది రంగారెడ్డి, తెలంగాణ, యాదాద్రి, శ్రీకాకుళం, ఇంకా గద్వాల, ఇట్లాంటివన్నీ 165 టోటల్ స్కూల్స్ అండి. ఇవి షీ అడాప్టెడ్ 165 స్కూల్స్. ఎక్కడంటే 16,500 మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేవాళ్ళు ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఒక వెలుగుని ఇద్దాము, వాళ్ళకి లిటరసీ స్కిల్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేద్దాము, వాళ్ళ జీవితాలని ఇంకా సరిపోవట్లేదు కాబట్టి ఈవిడ అంతలాగా ఆలోచించి తన యంగ్ ఏజ్లోనే బోతర్ యంగ్ చైతన్య ఇస్ సచ్ ఎ స్వీట్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. అట్లాగే లక్ష్మీ మంచు గారు కూడా ఎంత పెద్ద కుటుంబం నుంచి వచ్చినా, ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా ఎప్పుడు డౌన్ టు ఎర్త్తోనే ఉంటుంది, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, వస్తుంది, పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంది. గవర్నమెంట్ స్కూల్స్లో చైతన్య కూడా స్పెండ్ చేస్తాడు. సో బోత్. ఇప్పుడు చైతన్య గారు అంత యాక్టివ్గా లేరు, ఈజ్ ఇన్ టు సో మనీ వర్క్స్, సో కొంచెం వెనక్కి. బట్ మెయిన్ వచ్చి లక్ష్మి గారు మాత్రం ఇంకా కంటిన్యూ చేస్తుంది, చాలా ఎంకరేజ్ చేస్తుంది కూడా పిల్లలకి. ఎవ్రీ చిల్డ్రన్స్ డే November 14th వాళ్ళల్లో ఉన్న రకరకాల కళలు, అంటే డాన్స్, మ్యూజిక్, ఈ పారాగ్రాఫ్స్, లైక్ కంటిన్యూస్ 1 minute డిబేట్ సెషన్స్ పెడుతుంది. ఇట్లా వీళ్ళల్లో నుంచి కూడా కొన్ని జెమ్స్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద జడ్జెస్ని అక్కడ పెట్టి వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయించి, పెగా వాళ్ళు దీంతో టైఅప్ అయి ఉన్నారండి, ఒక ఐటీ కంపెనీ ఇది.
వాళ్ళకే ఫుడ్ అరేంజ్ చేసి మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి వాళ్ళని ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారు. యాదాద్రి నుంచి తీసుకొస్తారు. దే స్టార్ట్ మార్నింగ్ 5:00 స్టార్ట్ అవుతారండి. మాదేముంది, మేము ఇక్కడ స్టూడెంట్స్ని 9:00 తీసుకెళ్ళినా సరిపోతుంది. పాపం అక్కడ వాలంటీర్స్ టీచర్స్ మార్నింగ్ 5:00 స్టార్ట్ అయ్యి ఆ ఇంట్రెస్ట్ని అనేది క్రియేట్ చేయించారు లక్ష్మి గారు. అట్లా చేస్తే, అలా డెవలప్ చేస్తే వెళ్తుంది, తిరుగుతుంది, ప్రతి డిస్ట్రిక్ట్ వెళ్తారు వీళ్ళు. డిజిటలైజేషన్ చేస్తుంది ఇప్పుడు అన్ని రూరల్ ఏరియాస్. షీఈస్ డెవలపింగ్ విత్ డిజిటలైజేషన్ అన్నమాట. షీఈస్ ఇంప్రూవింగ్. అంటే సిటీలో ఎలా అయినా డెవలప్ అవుతాయి, మనకి రూరల్ ఏరియాస్లో డెవలప్ చేయాలి అనేది ఆవిడ కాన్సెప్ట్ అనమాట. సో షీ హ్యాస్ అడాప్టెడ్ నియర్లీ అబౌట్ 165 స్కూల్స్ అండి. టీచ్ ఫర్ చేంజ్ అనే ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసి మంచు లక్ష్మి గారు ఇప్పటి వరకు దాన్ని చక్కగా రన్ చేస్తున్నారు. 165 స్కూల్స్ని అడాప్ట్ చేసుకోవడం అంటే అది చిన్న విషయం ఏం కాదు. పైగా అసలు సినిమా స్టార్స్ అంటే బిజీగా ఉంటారు. లక్ష్మీ మంచు గారి సంగతి తెలిసిందే. ఆవిడ ఇంత టైం ఎలా ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల కోసం? అది ఆవిడ మనస్ఫూర్తిగా దీన్ని తీసుకుని తనకి ఇంట్రెస్ట్ అన్నమాట. తన ఆలోచన విధానం అలా ఉంది. ఎంత టైం బిజీగా ఉన్నా సరే మనం ఇట్లాంటిది ఒకటి చెయ్యాలనే సంకల్పం ఆవిడకి పుట్టింది కాబట్టి డెఫినెట్గా ఆవిడకి పుషప్ కూడా బ్యాకప్ లైక్ అలా మేబీ అలా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. బయట చాలామంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు, లైక్ రెజీనా కెసాండ్రా కానీ అందరూ తన ఫ్రెండ్స్ అందరూ తనకి సపోర్ట్ చేసేవాళ్ళే. సో ఆబ్వియస్లీ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు అంటే దాన్ని తను సడన్గా ఇప్పుడు స్టాప్ చేయాలంటే అది చాలా కష్టం. షీ వాజ్ అటాచ్డ్ టు ద కిడ్స్ అనమాట. ఆ పిల్లల నిజం చెప్తున్నానండి, ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చూపించే ప్రేమ అంతా ఇంత కాదు. ఇప్పుడు నేను వెళ్ళేది ఒక్కరోజు 2 రోజులు 3వ రోజు అలా వచ్చేసి మీద పడిపోతారనమాట. అందుకే కనెక్ట్ అయిపోతాం. వీ కాంట్ లూజ్ దెమ్. పైగా లక్ష్మి గారు కూడా నిజంగా చాలా లవబుల్ లేడీ. నిజంగా ఆవిడైతే ఎవరినైనా చాలా ప్రేమగా చూస్తారు. నన్ను లాస్ట్ సెప్టెంబర్లో నాకు పార్లమెంట్లో ఢిల్లీలో కలిశారనమాట. అప్పుడు కొత్త పార్లమెంట్ ఓపెనింగ్కి. అప్పుడు కొత్త వ్యక్తిని నేను, అయినా సరే ఎంత బాగా మాట్లాడారో, ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో. అలాంటిది ఇంకా పిల్లలతో ఎంత బాగా స్పెండ్ చేస్తుందో ఆవిడ అనిపిస్తుంది. అయితే వాళ్ళ కుటుంబం నుంచి ఇంకెవరు ఈ టీచ్ ఫర్ చేంజ్ కోసం వర్క్ చేస్తూ ఉంటారు? ఎవరు చేయట్లేదండి, కానీ సపోర్ట్ చేయటానికి మాత్రం వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. దట్స్ ఇట్. సపోర్ట్ అయితే ఉంటుంది ఆవిడకి. బట్ షీఈస్ వెరీ లవబుల్ అండ్ స్వీట్ పర్సన్ అండి లక్ష్మి గారు. మీరు అన్నట్టు ఎప్పుడు ప్రేమగా మాట్లాడతారు, రైట్. ఆవిడలో ఉన్న క్వాలిటీయే అది. ఎప్పుడు సీరియస్గా మీడియా ఉంది కదా, అది ఉంది కదా, ఇది ఉంది కదా అని ఎప్పుడు అట్లా. మేము వెళ్ళినా కూడా చాలా బాగా, మరి మేము వాలంటీర్సే కానీ చాలా ప్రేమగా రిసీవ్ చేసుకుంటుంది, మాట్లాడుతుంది, స్పెండ్ చేస్తుంది టైమింగ్. మా ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయండి ఎవ్రీ ఇయర్. 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దీన్ని ఇంకా ఎలా డెవలప్ చేయాలి, వీళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇస్తే వాలంటీర్స్ వెళ్ళి పిల్లల మీద అలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనే దాని మీద షీ బ్రింగ్స్ డిఫరెంట్ ట్రైనర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. ఎవరైతే స్కిల్డ్ ఉంటారో వాళ్ళతో మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతాయండి. మాకు లంచ్ ఎవ్రీథింగ్ ఈజ్ అరేంజ్డ్ దేర్ ఓన్లీ. ఆ 2 days ఎక్కడెక్కడి నుంచో వస్తారు టీచర్స్. ఇంతకు ముందు అయితే వేరే ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడు తను సపరేట్గా ఎందుకు మళ్ళీ ఇంత దూరం ట్రావెల్ చేయాలి అని చెప్పి ఎక్కడికక్కడ డివైడ్ చేసేసారు వాలంటీర్స్ని. దానికి సంబంధించిన స్టాఫ్ కానీ ఎవ్రీబడీ ఈజ్ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ ఇట్ అండి. తన స్టాఫే తనకి స్ట్రెంగ్త్. అలాగే తన ఫ్యామిలీ కూడా తన స్ట్రెంగ్త్ కదా. ఎందుకంటే మంచు మనోజ్ గారు, అలాగే నిర్మల గారు, నిర్వాణ తన కూతురు నిర్వాణ కూడా ఫ్యాషన్ షోస్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఫండ్ రైజింగ్ కి హెల్ప్ చేయడం, ఇదంతా చిన్న విషయం కాదు కదా. ఎలా జరిగిందండి ఇవన్నీ? సో స్వీట్ బికాస్ హర్ మదర్ ఈజ్ స్వీట్, దట్స్ వై షీ ఈజ్ స్వీట్ అండి. అదైతే చెప్పగలను. ఫ్యాషన్ షోకి వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎలా చేశారు? గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి చేస్తూ ఉంటారా? గవర్నమెంట్ స్కూల్స్ కోసమే వీళ్ళు ఫ్రీగా వస్తారండి. ఎవ్రీ సినిమా ఫీల్డ్లో నుంచి హీరోస్ పెద్ద వాళ్ళు సపోర్టింగ్, లాస్ట్ ఇయర్ శ్రేయా శరణ్, వీళ్ళంతా ఫ్రీగా తన కోసం ఫ్రీగా చేస్తారనమాట. దే డోంట్ ఈవెన్ చార్జ్. They don't even charge for anything. It's a free program. They all come for Lakshmi Manchu garu anamata. ఫండ్ రైజింగ్ ఈవెంట్ జరుగుతుంది. లక్ష్మి గారి కోసం మేము వెళ్ళాలి, చెయ్యాలి
అనే ఎంతూజియాజం వాళ్ళందరికీ ఉంది. సో దే మేక్ ఇట్ అ సక్సెస్ ఎవ్రీ ఇయర్. చాలా బాగా జరుగుతుంది ఫండ్ రైజింగ్ ఈవెంట్ అనేది. తనకున్న సపోర్ట్ కూడా ఇండస్ట్రీలో అలా అందరూ సపోర్ట్ చేసి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్. ఇట్స్ లైక్ ప్లీజ్ టీచ్ ఫర్ చేంజ్, బీ ద చేంజ్ అని చెప్పేసి వాలంటీర్స్ని జాయిన్ అవ్వమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేపిస్తుంది ప్రతి యాక్టర్తోనూ. దే ఆర్ ఆల్ సచ్ అన్ అమేజింగ్ హ్యూమన్స్ ఉన్నారు మనకి. ఇంకా ఇండస్ట్రీలో ఎంతసేపు ఇండస్ట్రీయే కాకుండా ఇంకా వీటి కోసం మంచిగా చేసి ఆలోచించే హ్యూమన్స్ ఉన్నారు అనేవాళ్ళు మాత్రం. మంచు లక్ష్మి లీడర్షిప్లో మీరందరూ వాలంటీర్స్గా వర్క్ చేస్తున్నారు. ఆవిడతో మీ పరిచయం ఎలా ఏర్పడింది, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇలా గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ కోసం మీరు వాలంటీర్గా వర్క్ చేయాలని ఎందుకు అనుకున్నారు? నేను వాలంటీర్గా వర్క్ చేయాలి అని అయితే ఫస్ట్ లేదండి. బట్ ఐ వాంట్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అనమాట. అట్లా నేను చూస్తుంటే ఈ టీచ్ ఫర్ చేంజ్ అనే దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేశాను. చేస్తే ఇదేదో బాగుంది, ఐ హ్యావ్ టు డూ సంథింగ్. ఇది ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్లో ఉంది, ఏదో కాస్తో కూస్తో ఇంగ్లీష్ కొంచెం నాకు బెటర్గానే ఉంటుంది. సో ఐ థాట్ దట్ ఐ కెన్ డెఫినెట్లీ మేక్ ఎ చేంజ్ ఇన్ దోస్ కిడ్స్ అని చెప్పి స్టార్ట్ చేసిన దాన్ని వదలలేక ఇట్లా 7 years కంటిన్యూ చేసి, అది ఓన్లీ 2 days 3 hours వెళ్ళకుండా ఐ గో డైలీ. ఐ టేకప్ టైమ్ 4 hours ఎవ్రీడే, 1 to 4 అండి నా టైమింగ్. రోజు వెళ్ళి ఐ గివ్ ఫ్రీ ఎడ్యుకేషన్ టు ద గవర్నమెంట్ స్కూల్స్. నాట్ ఓన్లీ టీచ్ ఫర్ చేంజ్ అండి, గవర్నమెంట్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరికల్ ప్రోగ్రామ్ మీద ఒక 3 years బ్యాక్ పెట్టారు. దాన్ని ఇష్టమైన వాలంటీర్స్ వెళ్ళి చెయ్యొచ్చు ఫ్రీగా అని చెప్పి పెట్టారండి. అందరూ ఎవరు చేస్తున్నారనేది నాకైతే తెలీదు. నేను మాత్రం వీక్లీ 6 days ఐ మేక్ ష్యూర్ దట్ నేను స్కూల్కి వెళ్ళాలి, పిల్లలకి కనెక్ట్ అవ్వాలి, వాళ్ళల్లో మార్పు అనేది తీసుకురావాలని అయితే నేను డెఫినెట్గా అలా ఫిక్స్ అయిపోయాను. ఎక్కడ స్కూల్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఐ వర్క్ ఇన్ గండిపేట్ స్కూల్ అండి, గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. అక్కడికి వెళ్ళి ఏం చేస్తుంటారు అంత గారు మీరు? నేను ఇంగ్లీష్ చెప్తానండి 5th class వాళ్ళకి, 6th class వాళ్ళకి. వాళ్ళ సబ్జెక్ట్కి ఏదైతే అవసరమో, ఇప్పుడు సైన్స్ టీచర్ బాగా ఉంది అంటే కనుక సోషల్ చెప్తా, లేదు సైన్స్ సరిగ్గా లేదు నాకు వచ్చు కాబట్టి సైన్స్ కూడా చెప్తానికి చూస్తానండి. ఆల్ లెసన్స్ విల్ బీ కంప్లీటెడ్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్స్ రీడ్ టెక్స్ట్ బుక్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. అసలు ఇంగ్లీష్ రాదండి వాళ్ళకి. 2 days గ్యాప్ ఇచ్చాము అంటే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా లేబర్ వర్క్ చేసేవాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు పిల్లలు కదా వాళ్ళు. ఇప్పుడు మనం అంటే ప్రైవేట్ స్కూల్ ఇంటికి వచ్చిన వెంటనే దామ్మా చదువుకుందాం, కొంతసేపు మనం వర్క్ అవన్నీ మన పిల్లలకి మనం చూస్తాం. వాళ్ళకి ఎవరు చూస్తారండి పాపం, ఎవరు చూడరు. మళ్ళీ మనం వెళ్తేనే ఆ లెగసీ అలా కంటిన్యూ అవుతుంది. నువ్వు బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెల తర్వాత వెలిగితే ఉపయోగం ఏముంటుందండి? అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందండి? గవర్నమెంట్ కనుక సరైన టీచర్స్, ఐ మీన్ ప్రామినెంట్ టీచర్స్ విత్ పర్ఫెక్షన్, అంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఎడ్యుకేషన్ అంటే హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి మంచిగా ఉండే టీచర్స్ని పెడితే కనుక అసలు ఈ ప్రాబ్లమ్స్ రావండి. అంటే గవర్నమెంట్ టీచర్ కాకుండానే రోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి టీచ్ చేస్తున్నారు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్. అసలు ఇంత టైం ఇవ్వాలని ఎలా అనిపించింది? అది కూడా 7 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో. ఎలా అనిపిస్తోంది మీకు? నాకైతే చాలా హ్యాపీగా, తృప్తిగా ఉందండి దీనివల్ల. అట్లీస్ట్ కొంతమంది పిల్లలన్నా కొంచెం మంచి పద్ధతులు, ఆడపిల్లలు అందరూ అన్నీ వాళ్ళకి శానిటైజేషన్ దగ్గర నుంచి అన్నీ చెప్తాను ప్రతిదీ క్లాస్లో. ఎందుకంటే వాళ్ళకి ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు ఉండరండి. హౌ టు టేక్ కేర్ వెన్ దే ఆర్ ఇన్ మెన్స్ట్రురల్ హైజీన్ అనమాట. ఆ ప్రోగ్రామ్ చేయించారు లక్ష్మి గారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్. తను అది కూడా చేయించింది. ఏం చేయించారు? ఏం చేయించిందంటే ఇట్స్ ఎ మెన్స్ట్రురల్ హైజీన్ అండి. వీ నీడ్ టు గో అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్నప్పుడు అసలు మనం ఆ టాపిక్కే మాట్లాడకూడదు అనేది ఉంటుంది. అది పాతకాలంలో అనుకుంటున్నాం, కాదండి, ఇట్స్ స్టిల్ రన్నింగ్. అయితే ఆవిడ ఏం చేశారంటే ప్రతి క్లాస్కి వెళ్ళి మాకు కొంచెం టాపిక్స్ ఇచ్చారు.
వీ నీడ్ టు కవర్ 700 to 1000 స్టూడెంట్స్ అనమాట. నేను దగ్గర ఒక 600 to 700 స్టూడెంట్స్ని కవర్ చేసేసానండి ఆల్మోస్ట్. గండిపేట్, కోకాపేట్, నార్సింగి, ఎవ్రీథింగ్, ఆల్ స్కూల్స్ ఐ హ్యావ్ కవర్డ్. వెళ్ళి అసలు మెన్స్ట్రురల్ టైంలో ఆ అమ్మాయి క్లాస్లో పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి సపోజ్, తను చెప్పుకోలేదు, ఎక్కడికో వెళ్ళి ఏడ్ చేసి తను ఎమోషనల్గా ఇంట్లో కూడా లైక్ షీ కాంట్ సే నానా నేను పీరియడ్స్లో ఉన్నాను, ఆ ఇది లేదు వాళ్ళకి. దే ఆర్ నాట్ హ్యావింగ్ దాట్ మెచ్యూరిటీ లెవెల్స్ అనమాట. ఎవరు చెప్పట్లేదు. మనం అంటే ఇంట్లో అమ్మ పీరియడ్సా, సరే కొంచెం బ్రెస్ట్ తీసుకో, అట్లా మనం ఎడ్యుకేటెడ్గా చెప్తాము. వాళ్ళకి అమ్మో ఎందుకు చిచి అట్లా చెప్పకూడదు, అబ్బాయి అంటాడు పీరియడ్సా, ఓ అట్లా సంథింగ్ దే టాక్ వెరీ బ్యాడ్. ఇవన్నీ ఉండకూడదని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టించిందండి తను. ఏం చెప్పారు మీరు? ఆ టాపిక్‌ని ఎలా డీల్ చేశారు? అనేది ఏంటంటే మెన్స్ట్రురల్ వచ్చినప్పుడు స్కూల్‌కి రావచ్చు. అదేం తప్పు కాదు. వచ్చిన వెంటనే నీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే అమ్మాయిలకే కాదు అబ్బాయిలు ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు టాక్. నాకు బాలేదు, ప్యాడ్స్ లేవు, ఇప్పుడు బయటికెళ్ళాలి, మెడికల్ షాప్‌కెళ్ళి వాళ్ళ చెల్లికో ఎవరో ఒకళ్ళకి తను హెల్ప్ చేయాలి కదా! బాయ్స్ దే షుడ్ లెర్న్. పీరియడ్స్‌లో ఉండటం తప్పు కాదు అనేది మేము నేర్పించాం అనమాట. వాళ్ళతో పంచుకోండి. వాళ్ళకి ఏ పెయిన్ ఉన్నా సరే తెలుసుకుని ఆ టైంలో వాళ్ళకి ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది, పాపం కడుపులో నొప్పి వస్తుంది, ఏంటి అనేది చెప్తున్నప్పుడు తప్పుగా అనుకోవద్దు అనేది మా ఇదన్నమాట ఇంటెన్షన్. అండ్ ప్యాడ్స్ని ఎలా పారేయాలి బయట, ఎలా డీల్ చేయాలి వాటిల్ని అనేది కూడా మేము టీచ్ చేసామండి. మీరు ఇంకా గండిపేట్ స్కూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని చూసారు? మీ ద్వారా ఏం జరుగుతోంది అక్కడ వర్క్? నేను ప్రాబ్లమ్స్ అంటే అండి, ఒకటి పిల్లలని బాగా షైన్ అప్ చెయ్యాలి, ప్రైవేట్ స్కూల్స్ లాగా అవ్వాలి అంటే గనక ఈ స్టాఫ్ గవర్నమెంట్ ఇచ్చేదైతే డెఫినెట్గా సరిపోదండి. 270 స్టూడెంట్స్ ఉంటే ఓన్లీ 4 టీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. అంటే క్లాస్కి 40 మంది, ఒక్క టీచర్ కూడా లేదుగా. నలుగురు 270 మంది స్టూడెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తారు? నేనంటే రోజు వెళ్తున్నాను, 4 గంటలు చెప్తున్నాను, బట్ యాజ్ ఎ మెయిన్ టీచర్ కింద అయితే పనికిరాను కదా. సో వేరే ఎన్జిఓస్ లైక్ టీసీఎస్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, ఇంకా వేరే ఎన్జిఓస్ పేమెంట్స్ ఇచ్చి టీచర్స్ని రిక్రూట్ చేస్తుంది. అట్లా చెయ్యబట్టి కొన్ని స్కూల్స్ రన్ అవుతున్నాయండి. రాజ్ భవన్ స్కూల్స్ ఇవన్నీ చాలా బాగుంటాయండి, మరి ఎందుకని వేరే స్కూల్స్ని నెగ్లెక్ట్ చేస్తుంది గవర్నమెంట్? వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? రూరల్ ఏరియాస్ కానీ ఇప్పుడు లక్ష్మీ మంచు గారు అంటే డెసిషన్ తీసుకున్నారు. ఎందుకు చేయాలండి? వై గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్? వై కాంట్ దే రిక్రూట్ teachers who are highly qualified, and why can't they focus on giving equal facilities like private schools? ఎందుకు ఇవ్వలేరండి? అంతే. ఇప్పుడు నేను స్పోర్ట్స్ యూనిఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేసా స్కూల్కి, అదే డ్రెస్సులో చూడలేక. అయితే ఒక మాస్టర్ గారు అన్నారు, అమ్మ వీళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ అనేది ఒకటి చేద్దాము అని. ఓకే సార్ చేద్దాము అన్నా. దానికి ఏం చేయాలండి? మనం ఫండ్స్ రేస్ చేయాలి. అయితే ఫస్ట్ది నా సొంతంగా నేనే చేశానండి. అది స్పోర్ట్స్ యూనిఫామ్ అనేది. చాలా కలర్ఫుల్గా ఉన్నారు పిల్లలు. రోజు ఆ డ్రెస్సుల్లో చూసి 2 యూనిఫామ్స్ 2 సెట్స్ ఇస్తుందండి గవర్నమెంట్. అయ్యే వేసుకుని, షూ కూడా లేదండి, వాళ్ళు షూ వేసుకుని వస్తారో లేదో కూడా అసలు పిచ్చి పిచ్చిగా చెప్పులు. వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి, ప్రైవేట్ స్కూల్స్ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే వీళ్ళు ఎంత మంచుకున్నారు, నేను కూడా అలా రెడీ అవ్వాలి అని చెప్పేసి నేనేం చేశాను, స్పోర్ట్స్ యూనిఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. కలర్ఫుల్గా ఆరెంజ్, రెడ్, బ్లూ విత్ బ్లూ ప్యాంట్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటారు పిల్లలు ఎవ్రీ సాటర్డే. సో లాస్ట్ ఇయర్ అలా చేశాను. ఈ ఇయర్ మళ్ళీ అదే చేద్దాము, ఇంకొంచెం ఫోకస్డ్గా చేద్దాము అని చెప్పి మళ్ళీ ఈ ఇయర్ కూడా నేను అలా చేస్తుంటే మా కమ్యూనిటీ వాళ్ళే ముందుకొచ్చి కలిసి చేద్దామమ్మా, నువ్వు ఎలాగూ డెవలప్ చేస్తున్నావు స్కూల్ని, వీల్ యాడప్ షూస్ కూడా అని చెప్పేసి రీసెంట్గానే స్పోర్ట్స్ యూనిఫామ్ విత్ షూ డొనేట్ చేశాను అనమాట. స్కూల్ మొత్తం డొనేట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ నేను స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలి అని చెప్పేసి పిల్లలు కింద కూర్చుని అన్నం తింటూ ఉంటారండి. ఒక పెద్ద ఆయన
అంటే మనసున్న మనిషి ఎవరో వచ్చి, అమ్మ వాళ్ళందరికీ చైర్స్ లాగా కట్టిద్దాం, గట్టులాగా కట్టిద్దాం, పిల్లలు కింద కూర్చోకుండా చక్క పైన కూర్చుని అన్నం తింటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట ఆడుకున్నప్పుడు కానీ పిల్లలకి మంచి అనేది వచ్చిందండి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను నేను. స్కూల్ Very ఎలా nice డెవలప్ అండి. చేయాలని. యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఈ టీచ్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ కింద ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు? అందరూ మీలాగే వర్క్ చేస్తారా, లేదంటే డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయా వాళ్ళకి? అంటే వేరే ఆబ్వియస్లీ అండి, నేనంటే ఏ జాబు చేయకూడదు, చే వచ్చినాయి ఆఫర్స్, చాలా పెద్ద ఆఫర్. ఇట్లా చేశాక ఇంకా పెద్ద ఆఫర్స్ వచ్చినాయి ఎన్జిఓస్లో, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా చేయండి ఇట్లా అని అదని ఇదని. కానీ నాకెందుకో జాబ్స్ చేస్తే ఐ కాంట్ గివ్ మై ఫుల్ టైమ్ టు దిస్ అనేది నా కాన్సెప్ట్. అట్లీస్ట్ నా వల్ల ఒక 2 స్కూల్స్ డెవలప్ అయినా కూడా బాగుంటుంది, సొసైటీ బాగుపడుతుంది, వాళ్ళకి నేర్పిద్దాము. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఎవ్రీ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను పేరెంట్స్ని కూడా పిలిచి, అమ్మ ఇంటికి వచ్చినప్పుడు బిడ్డని కొంచెం కనిపెట్టి ఉంచుకో, బయటికి పంపించొద్దు, వాళ్ళతో పని చేయించొద్దు. ఇప్పుడు అక్కడ పిల్లలు సడన్ డ్రాప్ అవుట్స్ అండి, 18 years కల్లా పెళ్లి చేసేస్తారు. ఎందుకు ఇంకా పెళ్ళి ఎందుకు చేస్తున్నారండి? ఇప్పుడు పెళ్లి చేసి ఏం ఉద్ధరిస్తుంది ఆ పిల్ల? ఎందుకంటే ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, ఎలాగూ చేసేస్తారు, వెళ్ళిపోతారు. పాపం ఏదో ఇంకో సంవత్సరంలోనే 3-4 పిల్లల్ని కనేసేసి టీచర్ అని చెప్పి, నాకెంత అంటే ఒక ఇది కింద నువ్వు 18 ఏళ్లకే అంత సంసారాన్ని మోస్తున్నావు, అది ఇంకా స్టిల్ ఇట్స్ రన్నింగ్. దట్ షుడ్ స్టాప్ అండి. మ్యారేజెస్ షుడ్ స్టాప్ టిల్ ద ఏజ్ ఆఫ్ 21 to 22. పెద్ద మనిషి అయింది ఇక పెళ్లి చేస్తారు, అది పాతకాలం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి అలా? చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. కరెక్టే. చైల్డ్ లేబర్ అనేది కూడా గవర్నమెంట్ స్టాప్ చేయించాలి. ఎక్కడైతే చూస్తే పిల్లోడిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయించండి. ఇప్పుడు విల్లాస్లో ఉన్న పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది, వాళ్ళ బాబుతో కుక్క గడిగించడం, కారు గడిగించడం, నీకు 500 ఇస్తాను నాన్న, దిస్ ఆల్ షుడ్ స్టాప్ అండి. 500 వాసన చూశాక వాడు రేపు స్కూల్కి వచ్చి చదువుకోరా అంటే ఇంకేం చదువుకుంటాడు? ఎస్. సండే వెళ్ళి హోటల్లో పనిచేసేసి రాత్రికల్లా 500 కూలీ తెచ్చుకునే పేపర్ వేసుకుని కష్టపడి చదువుకునే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని నేను అంటలేదు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా దెర్ ఆర్ వెరీ డెడికేటెడ్ స్టూడెంట్స్, దే వాంట్ టు గో హై. ఎస్ఐ పోస్టులకు అప్లై చేసి పాపం వాళ్ళకి ఇంగ్లీష్లో పోతుందండి ప్రతి ఎగ్జామ్. నేను చాలామందిని అడిగాను, ఎక్కడ పోతుందానా, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నావు నువ్వు ఎగ్జామ్ అంటే, మేడం మాకు ఇంగ్లీష్లో పోతుంది మేడం, కమ్యూనికేషన్ స్కిల్స్లో పోతుంది. సో వేర్ వీ నీడ్ టు డెవలప్ అండి, వేర్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్టెప్స్. దే నీడ్ టు టేక్ స్టెప్స్ విత్ qualified teachers and giving them right training sessions time to time అండి. అండ్ ఫెసిలిటీస్ లైక్ లైబ్రరీస్, ల్యాబొరేటరీస్, కొన్ని సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్. మరి ప్రైవేట్ స్కూల్స్లో అన్నీ ఉంటాయండి. గవర్నమెంట్ అన్నిటికీ అంత డబ్బు ఖర్చు పెడుతుంది. ఏమండి నేను ఒక్కటి చెప్తాను, ఇంకే దానంకైనా విద్యాదానం చాలా గొప్పది. నువ్వు చదువుకుని రేపు పెద్ద ఉద్యోగం చేస్తే ఏ సీఎం అయినా, ఆయన ఇన్నేళ్ళైనా ఆయనకి మనసులో ఉండిపోతుంది, ఓ ఇంతమంది స్టూడెంట్స్ నా వల్ల షైన్ అప్ అయ్యి ఇంతమంది ఉద్యోగాల్లో ఐఏఎస్ పోస్ట్ అవను, ఎస్ఐ ఎక్కడో వస్తాయండి. అవి ప్రతి స్టూడెంట్ని తీర్చిదిద్దగలిగితే ఆ కిక్కే వేరుంటుంది. అదే కదా మనం ఇవ్వగలిగింది. విద్యాదానం కంటే గొప్పదానం ఇంకోటి లేదండి. అన్నం పెడితే ఒక్కరోజుతో మర్చిపోతాడు, నువ్వు విద్యాదానం ఇచ్చి చూడండి, లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుంచుకుంటాడు. దట్ ఈస్ మై మెయిన్ క్రైటీరియా వర్కింగ్ టువర్డ్స్ ఇట్. లక్ష్మీ మంచు గారు ఇప్పుడు ఏపీ తెలంగాణలోని గవర్నమెంట్ స్కూల్స్ కోసం వర్క్ చేస్తున్నారు. అంటే అక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ కోసం, అంటే ల్యాప్టాప్స్ కావచ్చు, కంప్యూటర్స్, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, యూనిఫామ్స్ ఇవ్వడం, ఇలాంటి వాటివి మీరు చేస్తూ ఉంటారు కదా. ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మీ ఎన్జిఓ ద్వారా? ఫ్యూచర్ అంటే రైట్ నౌ అంటే ఆవిడ రూరల్ ఏరియాస్లో ఎక్కువ డిజిటలైజేషన్ క్లాస్ రూమ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేశారండి. ఒక సిస్టమ్ని క్లాస్ రూమ్లో అక్కడ లోకల్గా
ఉన్న ఆఫీసర్స్ అందరూ తనకి సహకరించారు. డిజిటల్ క్లాస్ రూమ్ అనమాట, విత్ టీవీ సెటప్ అనేది ఒకటి ఉంటుంది. మొత్తం వాళ్ళకి డిజిటల్ లెర్నింగ్ ఉంటుంది అనమాట. దాంట్లో బొమ్మలు చూపించగలిగితే పిల్లలు తొందరగా గ్రాస్ప్ చేస్తారు. ఇప్పుడు అగ్రికల్చర్లో కొన్ని టూల్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇంగ్లీష్లో చదివితే వాళ్ళకి అర్థమవుదు. ఓ ఇది పారా, ఓకే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇట్లా అనేది మనం ఆ బొమ్మ చూపించినప్పుడు ఓకే ఇదా అని చెప్పి వాళ్ళకి మైండ్లో ఉంటుంది. దట్స్ వై షీఈస్ బ్రింగింగ్ డిజిటలైజేషన్ అనమాట. మీకు ఆ టీవీలో ప్రతి లెసను దాంట్లో చూపించి వాళ్ళకి చెప్పగలిగితే కనుక ఆ మాడ్యూల్ పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి. ఇప్పుడు మీరు మీ లైఫ్లో అంటే మీ డైలీ రొటీన్ నుంచి ఒక 4 అవర్స్ మీరు ఈ స్కూల్ పిల్లల కోసం వర్క్ చేస్తున్నారు. ఇలా చాలామంది ఏదైనా సొసైటీ కోసం చేయాలనుకుంటారు కానీ పెద్దగా తెలియదు. కానీ టీచ్ ఫర్ చేంజ్ కూడా ఇంత బాగుంది యాక్టివిటీ అని చెప్పేసి కొంతమందికి ఐడియా లేకపోవచ్చు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేది రియల్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ అండి. ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ హూ ఈజ్ ఎడ్యుకేటెడ్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ టు టీచ్ ఫర్ చేంజ్ అండ్ మేక్ ఎ చేంజ్ ఇన్ ద సొసైటీ అని అయితే చెప్తాను. ఎవ్రీ స్టూడెంట్కి మనం ఈ విద్య అనేది ఇవ్వగలిగితే ప్రతి ఒక్కళ్ళు గొప్ప మనసు చేసుకుని ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రాము మార్చ్ ఆ టైంలో స్టార్ట్ అవుతుందండి. ఎంతోమంది ఎడ్యుకేషన్ గల వాళ్ళు ఖాళీగా ఉండి చాలామంది ఈ వరల్డ్ ఎలా ఉంది అంటే సర్లే మనకెందుకు వెళ్ళిపోయి ఇంకా ఏ షాపింగో ఫ్రెండ్స్తో కిట్టి పార్టీయో ఏదో చేద్దాం అనుకుంటా. ఎంజాయ్మెంట్. ఐ డోంట్ లైక్ దోస్ ఆల్ థింగ్స్. నాది నా ఒపీనియన్, నేను కాదంటలేదు. బట్ ఐ టెల్ ప్లీజ్ టేక్ టైమ్ అవుట్. రోజుకి 4 గంటలు నాలాగా కాకపోయినా వారంలో కనీసం 3 రోజులు వెళ్ళి పిల్లలకి కనుక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఈ ఇంగ్లీష్ అనేది నేర్పించగలిగి వాళ్ళని షైనప్ చేయగలిగితే ఆ కిక్కే వేరుంటుందండి. అది మాత్రం చెప్తున్నాను. డెఫినెట్గా ఎవ్రీ ఉమెన్ ఆర్ అ మ్యాన్ హూ ఈజ్ హ్యావింగ్ టైమ్ ఆఫ్ 3 to 4 hours a week, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ ఇన్ టు సచ్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని, నేను వేరే వాళ్ళని అంటే ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని మనం ఎలా తీర్చిదిద్ది వాళ్ళకి ఫ్యూచర్ కల్పిద్దామనే దాని మీద ఫోకస్ చేస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. అనిత గారు, ఇలా వాలంటీర్స్గా వర్క్ చేయాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా లక్ష్మి గారిని కాంటాక్ట్ చేయొచ్చా? అలాగే ఏదైనా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందా? డైరెక్ట్గా లక్ష్మి గారిని కాంటాక్ట్ చేయడానికి లేదండి. ఇది మాకు ఒక ఆఫీస్ ఉంది, దాని కింద కొంతమంది వర్క్ చేస్తారు, వాళ్ళతో అసైన్ అప్ అవుతాము మేము. ముందే చెప్తారు, వాలంటీర్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది, అది మేము పంపిస్తాం. సెలెక్టెడ్ వాలంటీర్స్ అనే వాళ్ళు కూడా ఉంటారు ప్రతిదానికి. ఎవరైతే సిన్సియర్గా చేస్తున్నారో వాళ్ళని తీసుకుంటుంది లక్ష్మి గారు. అంతే కదండి, ఇప్పుడు చేస్తాము అని చెప్పి చాలామంది మధ్యలోనే చెప్పకుండా అట్లా వదిలేసేసి సరదాగా ఏదో అట్లా చేసేసి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. సీనియర్స్ ఉంటారండి, సీనియర్ సిటిజన్షిప్స్, వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. ఎంతోమంది సీనియర్స్ దీనికి డెడికేట్ అయ్యి ఉన్నారు. హైలీ క్వాలిఫైడ్ లాయర్స్, డాక్టర్స్ చాలామంది ఉన్నారు ఈ దీనికి చెప్పేవాళ్ళు. యాక్టివ్ వాలంటీర్స్ అనమాట మేమంతా. ఐఎమ్ నాట్ సో మచ్, ఐ హ్యావ్ డన్ మై బీకామ్. ఎర్లీ మ్యారేజ్ అయిపోయిందండి 21లోనే. మా నాన్నగారు చనిపోవటం వల్ల మా అమ్మగారు కొంచెం, బట్ ఐఎమ్ నాట్ సో బ్యాడ్ ఇన్ ఇంగ్లీష్, ఐఎమ్ పర్ఫెక్ట్ ఇన్ ఇంగ్లీష్. ఎందుకంటే విజయవాడలో చదువుకుని సెంట్రల్ స్కూల్స్లో చదువుకున్నాం కాబట్టి ఐఎమ్ ఓకే విత్ దట్. అనిత గారు, 7 years నుంచి మీరు వాలంటీర్గా వర్క్ చేస్తున్నారు. నేను అబ్బా దీన్ని చూస్ చేసుకొని చాలా మంచి పని చేశాను అనిపించిన సంఘటన ఏదైనా ఉందా? లక్ష్మి గారు అప్రిషియేట్ చేసిన ఇన్సిడెంట్ ఏదైనా ఉందా? డెఫినెట్లీ అండి, నాకు చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు అట్లా. అందుకనే నేను ఇన్నేళ్ళు ఇంకా చేయగలుగుతున్నాను. టీచ్ ఫర్ చేంజ్కే ఎందుకు చేయగలుగుతున్నానంటే చైతన్య లాంటి ఒక మంచి మనిషి, లేదంటే లక్ష్మీ మంచు గారు వీళ్ళే ఇంత చేస్తున్నప్పుడు మనం ఇది కూడా చేయలేమా? ఒక హ్యూమన్గా ఏదో టైం వేస్ట్ చేసే బదులు మనం ఇది కూడా చేయలేమా? నాకు ప్రతిరోజు ఒక స్వీట్ రిమెంబరెన్స్ ఉంటుందండి పిల్లలతో. వాళ్ళు వస్తారు, హగ్ చేసేసుకుంటారు, టీచర్ వచ్చేసిందని చెప్పేసి. ఇంట్లో కూడా అంత ప్రేమ దొరకదేమో నాకు, గవర్నమెంట్ స్కూల్లో మాత్రం కంపల్సరీ దొరుకుద్ది. వెళ్ళిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అది మాత్రం ఇట్స్ అ టచ్ ఎవ్రీడే.
గవర్నమెంట్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. నాకు తెలిసి ఈ మెజర్స్ అనేవి అసలు సరిపోవు. ఇదంతా అసలు ఫస్ట్ సెట్ అవ్వాలి అంటే ఎవరైతే ఆ సీట్లో ఉన్నారో వాళ్ళు చాలా డెసిషన్స్ తీసుకోవాలి. దే హ్యావ్ టు కీప్ ఎ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ with good equipments providing to schools like libraries, laboratories, sanitizations. ఇట్లా ఎక్విప్మెంట్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటా వెళ్తేనే గవర్నమెంట్ స్కూల్స్ పర్ఫెక్ట్గా ఉంటాయండి. కొన్ని స్టేట్స్లో యూ కాంట్ ఇమాజిన్ హౌ ద గవర్నమెంట్ స్కూల్స్ విల్ వర్క్, లైక్ ఢిల్లీ అండ్ దిస్ ఆల్ సూపర్ ఉంటాయండి. అసలు ఎప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడతాయంటే నేను చెప్పనా, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొడుకునో ఐఏఎస్ ఆఫీసర్ కొడుకునో తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో పెడితే దెబ్బకి మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది, బాత్రూమ్స్ క్లీన్ ఉంటాయి, హైజీన్ ఉంటుంది, పిల్లలు నీట్గా ఉంటారు, వేరే పిల్లలు కూడా జాయిన్ అవుతారు. అంటే మనలాంటి పిల్లలు కూడా మనం కూడా వెళ్ళి మన పిల్లల్ని జాయిన్ చేయించాలి అనేటట్టు ఉంటుంది. మనం ఎందుకు జాయిన్ చేయించట్లేదండి స్కూల్స్లో? బాగోదు కాబట్టి, మన పిల్లలు కొంచెం బాగా చదువుకోవాలి కాబట్టి. కానీ తప్పు అనిపిస్తుందండి నాకు. అందరూ కలిసి చదువుకుంటే మన పిల్లలు కూడా ఆ స్కూల్కి వెళ్ళి చదువుకోగలిగేటట్టు ఉంటే అసలు ప్రైవేట్ స్కూల్సే అక్కర్లేదు కదా, అన్ని లక్షలు కట్టక్కర్లేదు కదా. ఏంటి వీఆర్ పేయింగ్ నియర్లీ అబౌట్ 12 to 13 lakhs of fees to all private schools, which is utter waste. మన కాలంలో మనం కట్టామా అండి? మన అమ్మలు 500, 100, 50 రూపాయలతో కూడా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కొన్ని స్కూల్స్లో షట్టర్స్ లేవు గవర్నమెంట్ స్కూల్స్కి. పిల్లలు వర్షాల్లో కూడా పాపం అలాగే చదువుకుంటూ ఉంటారు. వై క్యాంట్ దే కమ్ ఇన్స్పెక్ట్ ది స్కూల్స్? ఆ ఏరియాకి ఉన్న పెద్ద మనిషి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వచ్చి కార్పొరేటర్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, వచ్చి ఫోటో దిగి వెళ్ళిపోతాడు. దట్స్ నాట్ ద థింగ్ అండి. దే హ్యావ్ టు కమ్ సీ ద ప్రాబ్లమ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ స్కూల్స్. ఏమేమి మన ఏరియాలో ఉన్న స్కూల్ని మనం డెవలప్ చేసుకోలేకపోతే ఇంకెందుకండి కార్పొరేటర్స్, సర్పంచ్లు? మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకెవరైనా ఇలా వస్తున్నారా ముందుకి? నన్ను ఇన్స్పైర్ అయ్యి జాయిన్ అయిన చాలామంది ఉన్నారండి. నేను చేస్తాను అని చెప్పి అసైన్ చేయించాను చాలామందికి. టీచ్ ఫర్ చేంజ్కి అసైన్ చేయించాను నేను. ఎందుకంటే ఇట్స్ సచ్ ఎ లవ్లీ. నాకు సపోర్ట్ అంటారా అండి, మై హస్బెండ్, మై డాటర్స్, మై మదర్, ఎవ్రీవన్. నాకున్నది మా అమ్మే కాబట్టి మా ఆయన, మా అమ్మ, మా పిల్లలు, నాకు 2 ఆడపిల్లలండి. అందరూ ఈ గవర్నమెంట్ ఎంతైనా చేయమ్మా, నీ ఇష్టం, నీకు దాంట్లోనే ఆనందం ఉంటే అదే చెయ్యి అని చెప్పేసి బాగా సపోర్ట్ ఇచ్చారు. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ దట్ అండ్ ఐల్ కంటిన్యూ దిస్ టిల్ మై డెత్. దట్స్ వాట్ ఐ యామ్. ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ఇట్ నా. గ్రేట్ అండి. చాలా బాగా అనిపిస్తుంది మీతో మాట్లాడుతుంటే. ఎక్కడో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల కోసం మీరు ఇలా చేయడం అనేది చాలా మంచి విషయం. మీలో ఎవరికైనా కానీ కాస్త ఫ్రీ టైం ఉన్నా, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ పిల్లల కోసం ఏదైనా చేయాలన్నా ఖచ్చితంగా టీచ్ ఫర్ చేంజ్కి, అలాగే అనిత గారిని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీ వాల్యుబుల్ టైంని కొంతమంది పిల్లల కోసం కేటాయిస్తే ఎంత బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి. థ్యాంక్ యూ అనిత గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.